వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. వివాహ వేడుకలకు హాజరైన కవితకు అభిమానుల ఘన స్వాగతం. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 31 కోట్లతో ఉపాధి నిధులతో రోడ్లు విస్తరించాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. రాజీవ్ రహదారిని విస్తరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టీకరణ. జగిత్యాల జిల్లా ధరూర్లో భారీ అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ స్క్రాప్ దుకాణంలో చెలరేగిన మంటలు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. ఆపరేషన్ కగ్గర్ను వెంటనే నిలిపివేయాలి. బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని కమ్యూనిస్టుల ఆందోళన. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్. కోరుట్ల మండలం చిన్నమెట్పల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన జువ్వాడి కృష్ణారావు. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. వివాహ వేడుకలకు హాజరైన కవితకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్కు లేఖ రాసి రాజకీయంగా చర్చకు తెరలేపిన ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించారు. బీఆర్ఎస్ జెండా లేకుండా అభిమానులు కవితకు ఘన స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా మలయాళ మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త రాజిరెడ్డి కూతురు వివాహానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజిరెడ్డి కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. పెళ్లి వేడుకలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం మేడిపల్లి మండలం రంగపూర్కు వెళ్లిపోయారు. కవిత పర్యటనలో బీఆర్ఎస్ జెండాలు లేకుండా అభిమానులు పాల్గొన్నారు. కవితకు బాసటగా ఉంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సిన డిఏలన్నింటినీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన కవిత పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కవితకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో కవిత మాట్లాడుతూ ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు బాధపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు అనేక మాటలు చెప్పారని, 1వ తేదీన జీతాలు ఇస్తామని, ఈఎంఐలు కట్టుకోవచ్చని చెప్పిన నాయకులు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగుల పాత్రను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక్క డిఏ మాత్రమే ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు డిఏలు ఇవ్వడం లేదని ప్రశ్నించారని, మరి ఇప్పుడు అధికారంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. నిన్న ఒక్క డిఏ మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అన్ని డిఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగస్తులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి మాటలు ఉద్యోగులకు చెప్పడం జరిగింది. సమయానికి జీతం ఇస్తామని, 1వ తారీఖు నిండక ముందే మరి అన్ని రకాలుగా కూడా మీరు కిస్తులు కట్టుకుంటే అవకాశం ఉంటుందని, టీఏలు డిఏలు బీఆర్ఎస్ ఇస్తలేదని, మేము ఇస్తామని అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడి నిన్న ముఖ్యమంత్రి గారు కేవలం ఒక డిఏ విధిలించడం ఉద్యోగస్తులకు నిజంగా ఉద్యోగస్తుల త్యాగాలను, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్రను అన్నింటినీ కూడా కించపరచడమే అని చెప్పి నేను భావిస్తూ, బక్రీద్ పర్వదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో ముస్లింలు జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలతో ముస్లింలు దాన ధర్మాలు చేశారు. ఈదుల్ అజహా వేడుక సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే ముస్లిం సోదరులతో ప్రార్థనా స్థలాలన్నీ కిటకిటలాడాయి. సామూహిక ప్రార్థనల అనంతరం మత గురువులు అందించే ధర్మ సందేశాలను విన్నారు. కరీంనగర్లోని రేకుర్తి, సాలెహ్ నగర్, చింతకుంట వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి ఈద్గా వరకు వాహనాలను అనుమతించకుండా పర్యవేక్షించారు. బైపాస్ రోడ్డులో అహ్మద్ ఈద్గా, నగరంలోని 1 టౌన్ పురాతన ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకు ముస్లిం సమాజం పక్షాన ముఫ్తీ ఘియాష్ కృతజ్ఞతలు తెలిపారు. సాలెహ్నగర్ ఈద్గా వద్ద సదర్ ఖాజీ మన్ఖబత్ షా ఖాన్ నమాజ్ చేయించగా, మత పెద్ద ఈద్గా ఖతీబ్ ముఫ్తీ మహమ్మద్ ఫియాజ్ మొహియుద్దీన్ సందేశాన్ని అందించారు. ईदगाह सालेह नगर करीम नगर तमाम बरदरान इस्लाम की खिदमत में ईद की पुरखलूस मुबारकबाद पेश है। ईद का हमें पैगाम ये है कि हज़रत इब्राहीम अलैहिस्सलाम ने अल्लाह की मोहब्बत और अल्लाह के रास्ते में इताअत व फरमाबरदारी की जो बेनज़ीर मिसाल पेश की है, उस सब को हमको अपनी ज़िंदगियों में लेकर आना है। बहुत मरतबा ऐसा होता है अल्लाह की मर्ज़ी कुछ और होती है, हमारा नफ्स और हमारा दिल कुछ और चाहता है। ऐसे मौके पर अल्लाह ताला की इताअत व फरमा बरदारी करके
अपने नफ्स के ऊपर छुरी फिरा देने का नाम ही असल कुर्बानी है। कुर्बानी सिर्फ जानवर खरीद कर उसके ऊपर छुरी फिराने का। పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన పెగడ లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మృతి చెందగా వారి ఆశయం మేరకు కుటుంబ సభ్యులు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని కరీంనగర్లోని ప్రతిమా మెడికల్ కాలేజీకి అందజేశారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మేరుగు భీష్మాచారిని సంప్రదించగా ప్రతిమా మెడికల్ కాలేజీ వారి సహకారంతో మృతదేహాన్ని వారికి అందించారు. మరణించి కూడా వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడుతున్న శరీరదాత లక్ష్మీనారాయణకు నివాళులర్పిస్తూ సహకరించిన కుటుంబ సభ్యులు రాజమౌళి రమేష్, ఐలయ్య, పరశురాములు, చందు శ్రీనివాస్, ఆంజనేయులు, కిషన్ సూర్యంలకు ప్రతిమా మెడికల్ కాలేజీ అటానమీ హెడ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిషన్ రెడ్డి, సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తిలను అభినందించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 31,12,00,000 రూపాయలతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్గత రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 14 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డును బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్లో 9,50,000 రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మించనున్న మార్కెట్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మొత్తం పెద్ద ఎత్తున పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రధానంగా రోడ్లను నిర్మిస్తున్నామని, ఈసారి ఈ పథకం కింద దాదాపు 31,12,00,000 రూపాయల పనులు జరుగుతున్నాయని, కొత్తపల్లి మండలంలో రోడ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది 74 లక్షల రూపాయలను విడుదల చేశామన్నారు. కాజీపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 14 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి కింద 291 కోట్లను ఖర్చు చేసి 1341 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించామన్నారు. తెలంగాణలోనే అత్యధికంగా CRIF నిధులను తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రోడ్లను నిర్మించగలగడం సంతోషంగా ఉందన్నారు. ఇవే కాకుండా ప్రధానమంత్రి సడక్ యోజన కింద 100 కోట్లను ఖర్చు చేసి మారుమూల గ్రామాల్లో రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం దాదాపు 5,000 కోట్లు ఖర్చు చేశామని, కరీంనగర్ నుండి వరంగల్, సిద్దిపేట నుండి ఎల్కతుర్తి నేషనల్ హైవేల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అతి త్వరలోనే కరీంనగర్ టు జగిత్యాల రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నామని చెప్పారు. ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నేషనల్ హైవే నిధులతో రాజీవ్ రహదారిని విస్తరింపచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం స్టేట్ హైవేగా ఉన్న ఈ రోడ్డు మెయింటెనెన్స్కు సంబంధించి కాంట్రాక్ట్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. సదరు కాంట్రాక్టర్తో మాట్లాడుకుని సమస్యను సెటిల్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే వెంటనే రాజీవ్ రహదారిని విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో కమ్యూనిస్టులు ఆందోళనకు దిగారు. మావోయిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బూటకపు ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ కరీంనగర్లో కమ్యూనిస్టులు నల్ల జెండాలు పట్టుకొని నిరసన తెలిపారు. తెలంగాణ చౌక్లో జరిగిన నిరసన ఆందోళనలో CPM జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, CPI నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నాయకులు ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, పైడిపల్లి రాజు పాల్గొని దేశంలో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లను ప్రజలు ఖండించాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి మూడోసారి వచ్చిన తర్వాత మావోయిస్టులను హతమార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామంటూ డెడ్లైన్ విధించడం పాలకుల రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. మావోలకు మద్దతుగా ఉంటున్నారనే నెపంతో అమాయక ఆదివాసుల ప్రాణాలను బలిగొంటున్నారన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును మేధావులు, ప్రజలు, ప్రజా సంఘాలు ముందుకు వచ్చి వ్యతిరేకించాలని కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల దేశంపై దాడి చేసి అమాయక ప్రజలను చంపిన ఉగ్రవాదులతో చర్చలు జరిపినప్పుడు భారతదేశంలో ఉండి పేద ప్రజల కోసం, సమానత్వం కోసం ఈ దేశంలో అసమానతల పట్ల పోరాటం చేస్తూ పేదవాడికి కూడు, గుడ్డ, నీడ కావాలనే సిద్ధాంతంతో పనిచేస్తున్న మావోయిస్టులతో చర్చలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. అటు పోలీసుల ప్రాణాలు కానీ మావోయిస్టుల ప్రాణాలు పోవడం సరైన పద్ధతి కాదని, చర్చలకు వస్తామని మావోయిస్టులు చెబుతున్నప్పటికీ వారితో శాంతి చర్చ జరపకపోవడం సిగ్గుచేటన్నారు. అటువంటి ఊరుకున్నటువంటి మావోయిస్టులను CPI పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అక్రమంగా అరెస్ట్ చేసి బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నది కానీ ఎదురు దాడి చేసినటువంటి సందర్భాలు లేవు. చనిపోయినటువంటి సింహాచలం కానీ కేశవరావు లాంటి వ్యక్తులు ఎదురు కాల్పులలో చనిపోతే వాళ్ళకు ఉన్నటువంటి గాయాలు లేవు. ఎన్నో ఒకడ తలిగే వాళ్ళకు మరక కూడా లేనటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఈ వాళ్ళను ఎక్కడో ఒకడ అరెస్ట్ చేసి తీసుకొచ్చి బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అలాంటిది సంఘటనను వెంటనే మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము
పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలో ఈద్గా వద్ద ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుమల గంగాధర్ మాట్లాడుతూ త్యాగానికి సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతి సామరస్యాలు వెల్లివిరిచేలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరూ బక్రీద్ పండుగను సుఖ సంతోషాలతో భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని, ఇస్లాం విశ్వాసానికి త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పర్వదినం బక్రీద్ పండుగ అని, ఈ బక్రీద్ పండుగ భక్తి విశ్వాసానికి ప్రత్యేక మొహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను, సోదర భావనను అందరూ అనుసరించాలని ఆకాంక్షిస్తూ అందరిలో స్నేహభావాన్ని కలిగించాలని కోరుకుంటున్నానన్నారు. కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్తో పాటు ఎంబేరి సత్యనారాయణ, చిటిమెల్ల, రజిత్ గుప్తా, పసుల కృష్ణప్రసాద్, ఎతిరాజం నర్సయ్య, ఏఆర్ అక్బర్, చిట్యాల లక్ష్మీనారాయణ, సదుల వెంకటస్వామి, రహీం షాహిద్, మొహమ్మద్ షేక్, దర్శనాల రాజు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల సమీపంలోని ధరూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలోని ప్లాస్టిక్ స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ స్క్రాప్ కావడంతో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంత ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది. అగ్ని ప్రమాదం సంబంధించిన స్క్రాప్ దుకాణం పక్కనే పెట్రోల్ బంక్, నివాస గృహాలు ఉండడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. 2 గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ సందర్శించి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి శ్మశానంలో వృద్ధురాలి దహన సంస్కారం సందర్భంగా నిప్పురవ్వలు ఎగిరిపడ్డమే కారణమని భావిస్తున్నారు. గాలికి వచ్చిన నిప్పురవ్వలు ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో పడ్డంతో మంటలు చెలరేగినట్లుగా గుర్తించారు. సకాలంలో ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తేవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కోరుట్ల మండలం చిన్నమెట్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రొసీడింగ్ పత్రాలను జువ్వాడి కృష్ణారావు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణారావు అందజేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని చిన్నమెట్పల్లి గ్రామంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆర్మూర్ గంగాధర్, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, డైరెక్టర్ బొల్లే నర్సయ్య, మాజీ ఉప సర్పంచ్ మొహమ్మద్ రహీం, డాక్టర్ సురేష్, కోరుట్ల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్లేటి మహిపాల్ రెడ్డి, సందిరెడ్డి, అనంతరెడ్డి, లింగంపల్లి రాజరెడ్డి, నాగులపల్లి జైరెడ్డి, సత్యం గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం కూడా ఎక్కువ కట్టినా కూడా మనకు పులులు రావు. కాబట్టి ఆ రేంజ్ ప్రకారం మీరు కట్టాలని చెప్తుంది. ఫస్ట్ మీరు 2-3 రోజుల్లో పనులు అయితే మొదలు పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళా మంచి రోజులు ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యంతో పాటు అనేక రకాల ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. పాలకుల నిబద్ధతను ప్రతిబింబిస్తూ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సాగుతున్న సంక్షేమ పథకాల అమలులో మరో మెరుగైన అధ్యాయంగా అంతర్గం మండలానికి చెందిన 194 మంది లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తెల్ల రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులు వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనాలు పొందగలుగుతారని తెలిపారు. ఎంఆర్ఓ కార్యాలయం ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆదాయ, ఆస్తి స్థితి, కుటుంబ వివరాలను ఖచ్చితంగా పరిశీలించిన తర్వాతే కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. పారదర్శకంగా దరఖాస్తు ప్రక్రియ నుండి కార్డు మంజూరు వరకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి అమలు జరిగిందని తెలిపారు. మీరు కోరుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నారు. గడిల పాలనను బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయినా ఉద్యోగులకు జీతాలు ఇస్తూ ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తి చేస్తూ గత 10 సంవత్సరాలు తెలంగాణ సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెల్ల కార్డు అంటే కలగానే మిగిలిపోయింది. అప్లై చేసుకున్న వారు అప్లై చేసుకున్నట్టే కానీ రాలే. వాళ్ళ పిల్లల పేరు చేర్చాలంటే ఆ పిల్లలు పెద్ద మనుషులు అయిపోయారు. ఇప్పుడు
ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చే పని కాకుండా తెల్ల కార్డులు ఇచ్చే కార్యక్రమానికి అమెరికా పర్యటన ముగించుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మే 28న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కార్యవర్గ సభ్యులు సీనియర్ నేతలతో లండన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం యూకే తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. మే 30న బ్రిడ్జ్ ఇండియా వీక్ 25 సదస్సులో కేటీఆర్ చేసిన కీలకోపన్యాసం దేశ విదేశాల ప్రతినిధులను ఆకట్టుకుంది. సుస్థిరమైన ఆర్థికాభివృద్ధితో ప్రపంచానికి తెలంగాణ దిక్సూచిలాగా నిలిచిన తీరును తనదైన శైలిలో వివరించారు. సంపద సృష్టించి పేదలకు పంచే విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను క్లుప్తంగా తెలియజెప్పారు. అనంతరం వార్విక్ యూనివర్సిటీలో మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ లాంటి దిగ్గజ సంస్థలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలు అందించే PDSL నాలెడ్జ్ సెంటర్ను ప్రారంభించారు. లండన్లో కార్యక్రమాలను ముగించుకున్న కేటీఆర్ అక్కడి నుంచి అమెరికాలోని డల్లాస్కు బయలుదేరారు. జూన్ 1న డల్లాస్ చేరుకున్న కేటీఆర్ ఫ్రిస్కోలోని అమెరికా సెంటర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వేలాది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. జూన్ 2న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్లోని భారతీయ విద్యార్థులను కలిశారు. అమెరికాలో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులకు న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. అమెరికా పర్యటన ముగించుకున్న కేటీఆర్ శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. డల్లాస్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలు విజయవంతం కావడానికి కృషి చేసిన అక్కడి కొంతమంది వ్యక్తుల మధురమైన జ్ఞాపకాలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం స్మరించుకున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వారి పేర్లను పోస్ట్లో పేర్కొన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై తన ప్రేమను చూపించడానికి 2000 మైళ్లు కారు నడుపుకుంటూ వచ్చిన కిషోర్ను కేటీఆర్ ఎక్స్ ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. బీఆర్ఎస్ మరో అభిమాని ప్రవీణ్ రెడ్డి కోలన్ తన గడ్డానికి గులాబీ రంగు వేసుకునేంత వరకు వెళ్లారని చెప్పారు. ఆయన ఉల్లాసం ఉత్సాహానికి మంత్రముగ్ధుడనయ్యానని తెలిపారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 391 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5755కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 391 మందికి పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం దేశంలో 5755 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 5484 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా కేరళలో 1806 కేసులు యాక్టివ్ ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 717, ఢిల్లీలో 665, పశ్చిమ బెంగాల్లో 622, మహారాష్ట్రలో 557, కర్ణాటకలో 444 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీలో నిన్న ఒక్కరోజే 10 కేసులు వెలుగు చూడగా తెలంగాణలో 4 కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఏపీలో 72, తెలంగాణలో 9 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 59కి పెరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్లో ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అందులో 3 లేదా 4 స్థానాలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం మంత్రివర్గ విస్తరణపై రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం. అయితే భర్తీ చేయబోయే 3 మంత్రి పదవుల్లో 2 రెడ్డి సామాజిక వర్గానికి, మరొకటి బీసీ సామాజిక వర్గానికి దక్కనుంది. ఒకవేళ మరో మంత్రి పదవి భర్తీ చేయాలనుకుంటే అది మైనార్టీలకు కేటాయించనున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే కేబినెట్ రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. కానీ వారిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో SSD టోకెన్ల పంపిణీ ప్రక్రియను తీతీదే శుక్రవారం ప్రారంభించింది. తిరుపతిలో అధికారులు 10 కౌంటర్లతో పాటు అదనంగా 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి మెట్లు మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులకు 5 కౌంటర్లలో సాయంత్రం 5 గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్లను అందజేశారు. మిగిలిన 9 కౌంటర్లలో సర్వదర్శన టోకెన్లు అందజేసేలా చర్యలు తీసుకున్నారు. క్యూలోకి వెళ్లడానికి వచ్చిన దూర ప్రాంత భక్తులను అధికారులు 2 గంటల 35 నిమిషాలకు అనుమతించారు. సాయంత్రం 5 గంటల నుంచి టోకెన్లు జారీ చేశారు. ఏర్పాట్లను తితీదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, CVSO మురళీకృష్ణ పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. వివాహ వేడుకలకు హాజరైన కవితకు అభిమానుల ఘన స్వాగతం.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 31 కోట్లతో ఉపాధి నిధులతో రోడ్లు విస్తరించాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. రాజీవ్ రహదారిని విస్తరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టీకరణ. జగిత్యాల జిల్లా ధరూర్లో భారీ అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ స్క్రాప్ దుకాణంలో చెలరేగిన మంటలు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. ఆపరేషన్ కగ్గర్ను వెంటనే నిలిపివేయాలి. బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని కమ్యూనిస్టుల ఆందోళన. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్. కోరుట్ల మండలం చిన్నమెట్పల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన జువ్వాడి కృష్ణారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.